హలో, వేడి వేడిగా సాంబార్తో మంచిగా స్పైసీగా ప్రాన్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుంది కళ్యాణి? సూపర్ ఉంటుంది కదా. సో అది ఎలా తయారు చేయాలో నేర్పిస్తాను. ప్రాన్ ఫ్రై స్పైసీగా, సింపుల్గా, ఈజీగా. ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక కళాయిలో వేసుకొని రొయ్యల్లో ఉండే వాటర్ అంతా పోయేంత వరకు దాన్ని అలాగా ఉడికించుకోవాలి. 2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాం. సో ఇందులో వాటర్ అంతా ఈ విధంగా వచ్చేయాలి. నీట్గా ప్రాన్స్ని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా స్ట్రెయిన్ చేసుకొని తీసుకోవాలి. మరీ ఎక్కువ ఉడకబెట్టకండి, కొంచెం అందులోనే వాటర్ పోయినంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. మళ్ళీ గట్టిగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి. సో అదే కళాయిలో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఏదైతే మనం స్ట్రెయిన్ చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయో అవి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకోండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. కలుపుతూనే ఉండండి, ఎందుకంటే దాన్ని మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. అందులో ఆనియన్స్ని, సన్నంగా తురుముకున్న ఆనియన్స్ని వేసేయండి. ఆనియన్స్ అందులో బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయినంత వరకు 2 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదాం. ఈ విధంగా ఆనియన్స్ చూసారా, మనం నీట్గా బాగా మగ్గిపోయాయి. సో ఈ విధంగా బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్, ధనియా పౌడర్ వేసుకోవాలి. ఎందుకంటే అది క్లిప్ అనేది మిస్ అయ్యింది. సో ఈ విధంగా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. పచ్చివాసన పోయినంత వరకు సిమ్లో పెట్టండి. ఫైనల్గా మిర్చి వేసుకోవాలి అండ్ కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా ఫ్రై అయినంత వరకు సిమ్లో పెట్టి అలా మీరు కలుపుతూ ఉండండి. ఫ్రై అయిపోతుంది మనకి. ప్రాన్స్ అనేది బాగా ఫ్రై అయిపోతే ఇంకా అయిపోయినట్టే. సిమ్లో పెట్టుకొని ఈ విధంగా అవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్గా లుక్ అనేది ఇలా వస్తుంది, స్పైసీగా ఉంటుంది. సో ఇది మీరు వేడి వేడి అన్నంలో పప్పుచారు వేసుకొని దీంతో తింటే అదిరిపోతుంది. సింపుల్ అండ్ ఈజీ, టేస్టీ, స్పైసీ ప్రాన్ ఫ్రై ఎలా చేశారో చూసారు కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.